ప్రెజెంట్ డేస్లో పాన్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. మరీ ముఖ్యంగా బిజినెస్ చేసే వాళ్ళకి, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి కూడా. రీసెంట్గా మన ఇండియన్ గవర్నమెంట్ కొన్ని అప్డేషన్స్ అండ్ చేంజెస్ అనేవి పాన్ కార్డ్లో తీసుకొచ్చింది. అయితే ఆ చేంజెస్ ఏంటి, మనం మళ్ళీ న్యూ పాన్ కార్డ్కి అప్లై చేసుకోవాలా, లేదు అంటే ఓల్డ్ పాన్ కార్డ్ పనిచేస్తుందా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు తెలుసా, దిస్ ఈజ్ నాగ్ సతీష్. మన ఇండియన్ గవర్నమెంట్ ఐటీ రిటర్న్స్ సంబంధించిన పరిపాలనను మోడరైజేషన్ చేయడం కోసం పాన్ 2.0 ప్రాజెక్ట్ని 1435 కోట్లతో ఆమోదించింది. అయితే దీనిలో మెయిన్ చేంజెస్ ఏంటంటే, ఇప్పుడు కొత్తగా వచ్చిన పాన్ కార్డ్స్ అన్నీ కూడా QR కోడ్తో మాత్రమే వస్తాయి. అదేవిధంగా డిజిటల్ సేవలు అనేవి ఇంకా ఈజీ అవుతాయి. అండ్ అలాగే డేటా సెక్యూరిటీ అనేది ఇంకా మెరుగుపడుతుంది. సో ఈ న్యూ పాన్ కార్డు వలన ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో, అదేవిధంగా ఎవరైతే ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకుంటున్నారో వాళ్ళంతా కూడా ఇక మీదట ఈజీగా ప్రాసెస్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సంబంధించిన అన్ని సేవలు కూడా ఒకే దగ్గర ఉండేలా ఒక యూనిఫైడ్ పోర్టల్ని మన ఇండియన్ గవర్నమెంట్ అందుబాటులోకి తీసుకొస్తుంది. అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ మధ్య మన పర్సనల్ డేటా అనేది చాలా మిస్యూజ్ అవుతుంది కదా. ఇక మీదట అలా జరగకుండా ఫుల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తూ స్ట్రాంగ్ ప్రోటోకాల్స్ని కూడా అమల్లోకి తీసుకొస్తుంది. కాబట్టి ఇక ముందు మన పర్సనల్ డేటా అనేది ఎవరికి పడితే వాడికి అందుబాటులో ఉండదు. అయితే ఓల్డ్ పాన్ కార్డ్ అనేది పనిచేస్తుందా, లేదా మళ్ళీ మనం న్యూ పాన్ కార్డ్కి అప్లై చేసుకోవాలా అనే డౌట్ మీకు రావచ్చు. ఈ న్యూ ప్రాజెక్ట్ వల్ల ఓల్డ్ పాన్ కార్డ్స్ అనేవి ఏవి కూడా పనిచేయకుండా ఉండడం జరగదండి, అవి కూడా పనిచేస్తాయి. అదేవిధంగా న్యూ పాన్ కార్డ్ కోసం కూడా మనం ఏం అప్లై చేసుకోని అవసరం లేదు. ఆటోమేటిక్గా మన పాన్ కార్డ్స్ అనేవి అప్గ్రేడ్ అయ్యి వాళ్ళే మనకి పంపిస్తారు. దీనికోసం ఎలాంటి ఫీజు కూడా ఎక్కడా పే చేయని అవసరం లేదు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్.